అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరాయి ఆడదాని మోజులో పడిన భర్తకు మంచి గుణపాఠం నేర్పిన ఒక ఇల్లాలి కథ. అలా నవ్వుతావేమిటి, సిగ్గులేదు? నవ్వెలా వస్తుంది అసలు? నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు. అయితే అలా చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయమంటావో పోనీ నువ్వే చెప్పు. నిలేసి అడుగు. చెవటదద్దమ్మలా ఊరుకుంటున్నావు కాబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. సరే అడుగుతాననుకో. మొదట తెల్లబోతారు, భయపడతారు, ఏం లేదని బొంగుతారు, చెప్పుడు మాటలు వినవద్దని కేకలేస్తారు. 2 రోజులు కాస్త జాగ్రత్తగా నాకు అనుమానం రాకుండా మసులుతారు. 4 రోజులు పోతే మళ్ళీ మామూలు. మరోసారి నిలేస్తే కసురుతారు, తిడతారు, ఇంకా సాధిస్తే నా ఇష్టం అని మొండికేస్తారు. నేను తిట్టి ఏడ్చి సాధించి నెత్తి మొత్తుకొని జుట్టు పీక్కొని ఆయన జుట్టు పీకుతాను, చెంప పగలగొడతారు. ఎలాగో తెలిసిందని మరీ బరి తెగించినా నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావో చెప్పప్పుడు. ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన దాంతో తిరిగితే చూస్తూ ఊరుకోనను. ఊరుకోకపోతే ఊరెట్టుకో అంటే నీలాంటి మొగుడుతో కాపురం చేయను, ఇంట్లోంచి పోతానని బెదిరించు. సరే పోతే పో అంటే పంతానికి పోవాల్సి వస్తుంది. ఇంట్లోంచి ఎక్కడికి పోతాను? పుట్టింటికి పోవాల్సి వస్తుంది. 2 పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంటాను? ఉన్న ఎంత తల్లిదండ్రి అయినా భరిస్తారు. 2 నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు. వెళ్లకుండా ఇంకా అక్కడే పడేస్తే కన్నతల్లికి కూడా లోకువే ఆ బ్రతుకు. ఒకసారి ఇల్లు వదిలాక మళ్ళీ తిరిగి వస్తే నా బతుకు ఇంకా హీనమవుతుంది. అన్నీ భయాలే నీకు. ఏదో ఉద్యోగం చేసుకో, మాత్రం బతకలేవా? నా బిఏ చదువుకి ఎవడిస్తాడు ఉద్యోగం? ఇచ్చినా మా గుమాస్తా ఉద్యోగం. ఆ 5-6 వందలతో పిల్లల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా? పోనీ కోర్టుకెక్కుతానని బెదిరించి చూడు. కోర్టుకెక్కే స్తోమత నాకు లేదని నీకు తెలుసు. అది ఆయనకి తెలుసు. ఏదో స్నేహితురాలని అంటున్నావు కానీ కోర్టుకెక్కడం తెలివి తక్కువ పని అని నీకు తెలియదే. అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు? ఆ కోపంతో ఆయన ఇంట్లోంచి తరిమితే ఎక్కడికి పోనే? నీ కర్మ అని నీవే అంటావు. కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు. నీవు స్నేహితురాలివని చూస్తూ ఊరుకోలేక అన్నానే తల్లి. నీవింత చేతకాని చెవటం అనుకోలేదు. కోపగించుకోకే పద్మ, నీ బాధ నాకు అర్థమైంది. పద్మ గుప్పిటి మూసి ఉంచినంతసేపే గుట్టు. నా కాపురం నడవీధికి ఎక్కించుకుంటే పోయేది నా పరువేగా. ఆ మొగుడుతోనే బతకాల్సిందాన్ని. ఆయన అందరి ముందు ఎగతాళిని ఎలా చేయను? ఆహా లోకానికి తెలియదు అనుకుంటే అది నీ వెర్రి. అందరికంటే ఆఖరణ తెలిసింది నీకే. అతనికి ఎంత ధైర్యం లేకపోతే నీ స్నేహితురాలని ఆఫీస్లో ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దానితో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళం సహిస్తుందనే కదా. వాళ్ళ నోరు మూసుకొని కూర్చో. 4 రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు. పద్మ, నాకు ఈ విషయం తెలియదు అనుకుంటే అది నీ పిచ్చి. మంచి వయసులో ఉన్న 35 ఏళ్ల మగాడు ఏనాడు నుంచి పెళ్ళాన్ని చేయి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదైనా ఉండాలి, లేదంటే ఇంకో ఆడదాంతో సంబంధం ఉండాలి అని. ఆ పరాకులు, చిరాకులు, ఆ పరధ్యానాలు, వాటన్నిటికీ అర్థం తెలుసుకోలేని చిన్నదాన్న, వెర్రిదాన్న. కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుదా? ఫలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదు అనుకోరు. తెలిసి నీవు ఇలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే తల్లి. నువ్వు మనిషివా, దేవతవా? లేక నీకు అసలు గుండె మనసు అంటూ లేవా? ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది. చెప్పాగా ఏడ్చి సాధించగలిగేది ఏమీ లేదని. నేను సాధిస్తూ తిడుతుంటే ఇంకా అతనికి ఇల్లు నరకంలాగా అనిపించి నాకు మరింత దూరమే, ఆమెకి మరింత చేరువవుతాడు. అదే నాకేం తెలియనట్లు నటిస్తుంటే ఆయన క్షణక్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది. కనీసం ఏ మొగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికి చేరతాడు కదా. అమ్మమ్మలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఆయన గారు తిరిగినన్నాడు తిరిగి మోచి చచ్చాక ఈవిడ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే ఈవిడ గారు మహాపతివ్రత తప్పండి అంటూ లేవదీస్తుందిట. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు మన ఆడజాతి అధోగతితోనే ఉంటుంది. కాస్త కూస్తో చదువుకున్న నీవే ఇలా మాట్లాడితే చదువు సంజలేని పాతకాలం స్త్రీలని అనుకోవడం ఎందుకు? మనవి బానిస బతుకులే. మన జాతికి విముక్తి లేదు. ఏమిటే ఆ ఆవేశం? పద్మ, ఇదివరకటి తరం ఆడవాళ్ళు అదృష్టవంతులే. మగాడు అలా తిరగాలి కాబోలు. ఆడవాళ్ళు నోరు మూసుకొని సహించాలి అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బతికారు. ఈనాడు చదువుకొని కాస్త విజ్ఞానం సంపాదించుకొని తప్పొప్పులు తెలుసుకునే విచక్షణ అలవడ్డాక చూస్తూ సహించక ఏం చేయలేక నలిగిపోతుంది. ఆనాడైనా ఈనాడైనా మగవాడి బుద్ధి అచంచలం కానీ అమాయకంగా తప్పు లేదని నమ్మలేక, మగవాడికి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించిన నరకం ఎవరికి తెలుస్తుంది? పద్మ, నాకు బాధ లేదని సీతమ్మ వారిలో ఓర్చుకుంటూ పరోక్షంగా ఆయన ప్రోత్సహిస్తున్నానని నీవు అనుకుంటే అది తప్పు. ఏ భార్యాభర్త రాసలీలను సహించదు?
ఎటొచ్చి చదువు నాకు ఇచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డును పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను అంతే. ఏళ్ల తరబడి ఆలోచించు. నీవు నాకు ఇంకేం చెప్పదు తల్లి. ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తీ. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రేపు పెడదాం పదా. మాట్లాడుకో, నీవు పేరు నమోదు చేయించుకో. ఆ తర్వాత ఏదో ఉద్యోగం దొరకపోదు. నేనే అయితే 4 ఏళ్ళలో వంట పని చేసుకుంటాను కానీ ఈ జీవితానికి ఇష్టపడను. బతకడానికి అనేక మార్గాలున్నాయి. ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది. తల్లి, నిన్ను ఈరోజు కాపురం బదిలి ఇంట్లోంచి వెళ్ళమనలేదు. ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి. నేను నన్ను స్నేహితురాలు అనుకుంటే నేను చెప్పినట్టు చేయి, లేకపోతే నీ కర్మ. ఇంకా నీ మొహం మాత్రం చూడను. పద్మ, ఆవేశం నాకు ఉంది, దాంతోపాటు ఆలోచన ఉంది. అందుకే నీలా తొందరపడను. ఉద్యోగానికి అప్లై చేయమండం తొందరపడ్డమా? ముందు ఆ ఉద్యోగం రానివే బాబు, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సింది. మా బ్రాంచ్ ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ ఉంది. ఆఫీసర్తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేట్టు చేస్తాను. ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు ఉండని. నీవు ఇంకేం మాట్లాడకు. రేపు పొద్దున 10 గంటలకి తయారుగా ఉండు. ఏమిటి కాగితం? ఉద్యోగం ఆర్డర్. ఉద్యోగం ఎవరికి? చదివి చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఎప్పుడు అప్లై చేసావు? ఎందుకు? అదేమిటి, విజయవాడ బ్రాంచ్కా? నీకు ఉద్యోగం ఎందుకు? నాకెందుకు చెప్పలేదు? ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని నీకేం మతిపోయిందా? తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకు అసలు? తిని కూర్చోలేకే ఉద్యోగం. తిండి ఒక్కటే ముఖ్యం కాదని. ఏం మాటలు జోరుగా వస్తున్నాయే? నీకేం పుట్టింది బుద్ధి? మనుషులు ఎప్పుడూ ఒకలాగా ఉండిపోరు కదా. ఏమిటిదంతా? తిన్నగా చెప్పి ఏడు. విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను. అంతకంటే చెప్పడం ఏమీ లేదు. అనవసరంగా ఆవేశపడకండి. నీవు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నీ ఉద్యోగం చేయకపోతే రోజులు గడవనంత దరిద్రం ఏం లేదు. దరిద్రంగా ఉందని కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది. ప్రసక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఎందుకలా ఆశ్చర్యపోతారు? ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా? చూడండి, వాదన అనవసరం. నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించాను. నీవు అక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు, నేను ఇక్కడ ఒంటరిగా. మీకు పెళ్ళం అవసరం లేదు. కావాల్సింది వంట మనిషి. డబ్బిస్తే దొరుకుతారు. అంటే ఏమిటి అసలు నీ ఉద్దేశం? నా ఉద్దేశం మీకు తెలుసు. ఏడాది నుంచి మీకు భార్య అవసరం లేదు కదా. నా అవసరం మీకు లేదు కనుక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటున్నాను. అలా తెల్లపోయారేం? నేను అన్న మాటలో తప్పేం లేదు కదా. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీకు ఎవరు చెప్పారు? ఆహా, గుమ్మడికాయ దొంగారంటే మీలాగే భుజాలు తడుముకుంటారట. పద్మ వాగిందా? దాని మాటలు నమ్మావా? దాని పని చెప్తా. అనవసరంగా ఆవేశపడకండి. నిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వెరిదాన్ని ఏం కాదు కదా. అయితే అందుకే పెడతానంటున్నావు. నీవు వెళ్ళడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఎలా పెడతావో చూస్తాను. ఇల్లు కదులు చెప్తాను. ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవ్వరూ ఆపలేరు. రేపు కాకపోతే ఇంకో రోజు పెడతాను, లేదంటే ఈ క్షణమే పెడతాను. 4 నెలలు ఆ చాలీ జీతంతో బతికితే అప్పుడే తెలుస్తుంది. అంతకంటే తక్కువ డబ్బుతో బతుకుతున్నారు లక్షల మంది. కనీసం నా కాళ్ళ మీద నిలబడగలిగానన్న తృప్తైనా ఉంటుంది. రేపు ఏం జరిగినా ఎదురీదే శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. పోనివ్వు, మహారాజులో ఉంచుకోండి. తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి? నీవు ఆడదానివేనా? పిల్లల్ని కూడా వదిలి ఇల్లు, కాపురం, మొగుడిని ఏం అక్కర్లేదని వెళ్ళే నీవు? అవునండి, ఆడదాన్నే. ఈ కాలం ఆడదాన్ని అని మీరు పాపం మర్చిపోయారు. భర్త ఏం చేసినా సహించి పడుండాలనుకునే ఆడదాన్ని మాత్రం కాదు నేను. నాకు వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను. అందుకే ఆడదాన్ని, ఈ పిల్లల్ని కూడా వదులుకొని వెడుతున్నాను. ఈనాటి ఆడదాన్ని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను. జయ, నేను చెప్పేది వినదలుచుకోలేదు. భార్య విలువ మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి. ఇంకేం చెప్పకండి. వినే ఓపిక కూడా నాకు లేదు. తెగే వరకు లాగానేమో అనిపిస్తోంది నాకు. పద్మ, నోర్మై, మళ్ళీ జావకారిపోతున్నావు. 4 అంటే 4 రోజులు అతను నీ దగ్గరికి పరిగెత్తి రాకపోతే నా పేరు పద్మే కాదు. పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలు ఎత్తిపోతారే. పని మీద 4 రోజులు పెడుతున్నామని వాళ్ళని ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ చెప్తాలే. ఆయన పిల్లల్ని సరిగా చూస్తారే. నేను వెళ్ళానని కోపంతో వాళ్ళని చావుబాతారేమో. ఇదిగో ఈ పిల్లల వీక్నెస్సే మన పాలిట శాపం. అది మగాళ్ళకి తెలుసు. ఆ బలహీనత ఆధారంతో మనతో ఆడుకుంటారు వాళ్ళు. ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే జయ. ఇంట్లో పెళ్ళాం ఉంటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలను నడుపుతారు కానీ పెళ్ళాం ఇంట్లోంచి లేచిపోగానే పరుగు పోతుందన్న భయంతో చచ్చినట్లు దారికొస్తారే. 4 రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగివచ్చి కాళ్ళబేరానికి వస్తారు. నీవేమైతే అధైర్యపడద్దు. నేను చెప్పినట్టు విను. ప్రయాణంకి సిద్ధంగా అక్కడ మా అక్క ఇంట్లో 4 రోజులుండు. లోపల చూద్దు గాని ఏమవుతుందో. ఆయన కోపంతో పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లోనే పెడితే నీవెంత పిచ్చిదానివే. ఆవిడ గారేం నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా ఏంటి?
నీ ఇంటికి వచ్చి నీ మొగుడికి వండి పెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటున్నావా? పెళ్లి పెటాకులు లేకుండా ఓడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ మొగుడికి ఉందా అసలు? ఆ అమ్మాయి సినిమాలకి, షికార్లకి, హోటల్కి తిరుగుతుంది కానీ లోకానికి తెలిసేటట్టు నీ ఇంట్లో వచ్చి కాపురం చేస్తుంది అనుకుంటున్నావా? అలా ఇంటికి వచ్చిన మర్నాడు లోకం ఇద్దరికి నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు. నీవు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది కానీ నీవు ఆ ఇల్లు విడిచాక చచ్చినా రాదు, తీసుకురాడు. పిచ్చి మాటలు మానే, వారం రోజులు దారికి వస్తాడు, సరేనా? ప్రయాణంకి సిద్ధంకా? జయ ఇలా చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే పిల్లలు నేను ఏమైపోతున్నావు అనుకున్నావు? చెప్పే వచ్చాను కదా ఉద్యోగంకి వెళ్తున్నాను అని చెప్పాను కదా. పిల్లలు తల్లి కోసం ఏడుస్తారని నాకు తెలుసు, కానీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు. అయినా పిల్లల్ని మీరు ఇవ్వనన్నారుగా, ఇంకా మీకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదుగా. పిల్లల మీద నేను ప్రేమతో చచ్చినట్లు ఉంటాను. జయ ప్లీజ్ అలా మాట్లాడుకో. నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావు అనుకోలేదు. అవును, ఏదో ఉత్తి బెదిరింపు కాపురాన్ని, మొగుడిని, నీ పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే, ఏదో బెదిరిస్తుంది అనుకున్నారు అంతేనా? ఈ నమ్మకంతోటే కదా మీ మగాళ్ళందరూ ఆటలాడుతున్నారు. జయ ఏదో అయిపోయింది, మర్చిపోదాం, ఇంటికి వెళదాం. మర్చిపోదాం. ఈ మాట మీ మగాళ్ళకి అలవాటేగా. చేసిందంతా చేసి ఆ మోజులు తీరగానే భార్య దగ్గరికి వచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మొగుడిని దగ్గరికి తీసుకుని, అయ్యో అలా అనకండి, అనడానికి నేను 18వ శతాబ్దం ఆడదాన్ని కాదండి, మర్చిపోదాం. ఎంత తేలిగ్గా అన్నారు. అదే నేను చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా? జయ, మనిషి అన్నాక ఏదో వీక్నెస్, అందులో మగాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, మీ ఆడవాళ్ళకి అది తెలియదు. చూడు, మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో స్టీల్ సామాన్లు కనపడగానే ఎంత ఆరాటపడతారు. అవి మీకు కావాలని, అలాగే మాకు. ఆహాహా, ఎంత బాగా చెప్పారండి. అవును, ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజుంటే తప్పులేదు. పాపం చీరలు సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలు తీర్చుకుంటాం. అది మీ చూసి చాలా ఔదార్యంతో పెళ్ళానికో చీర సామాను కొని ముచ్చట తీరుస్తారు. కానీ పాపం మీకు అలాంటి వాటి మీద మోజు ఉండదు కనుక ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజును మేము అర్థం చేసుకోవాలంటారు. బేష్, చాలా బాగా చెప్పారండి. అది కాదు జయ, నీకు అర్థం కాదు. మనిషి బలహీనతని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? జయ చూడు, ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పటడుగు వేస్తాడు, కానీ తప్పు చేస్తున్నానన్న భావంతో అనుక్షణం ఎలా గిల్టీగా ఫీల్ అవుతాడో నీకు తెలియదు. కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న భావంతో ఎంత సతమతం అవుతాడో నీకు అర్థం కాదు. నా బలహీనత మగాడికి శాపం కానీ వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయ. మనశ్శాంతి కరువు, అటు వదలలేక ఇటు తప్పు చేస్తున్నాన భావం మగవాడిని దహించి వేస్తుంది. మన పెళ్లిలో ఉన్న మహత్యం, పవిత్రత ఏమిటో కానీ కట్టుకున్న భార్యని కాదని మగాడు ఎక్కడికి వెళ్ళలేడు. పెళ్ళినా తాత్కాలికం. జయ అర్థం చేసుకో ప్లీజ్. చూడండి, నేను ఇల్లు వదిలి వచ్చాను కనుక సంఘంలో పరువు పోతుంది కనుక, ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం కనుక ఈరోజు వచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్తున్నారు. గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని ఎందుకు బాధపడుతుంది? మగవాళ్ళ అవకాశవాదులు. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా, ఎక్కడికి పోతుందా అనుకుంటారు. అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం, ఉంటే ఉండు పోతే పో అనేవారు. నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు, ఉత్త బెదిరింపు అనుకున్నారు. కాదని తేలగానే కాళ్ళబేరానికి దిగారు. జయ, ఎందుకలా చూస్తారు? నేను అన్నదాన్ని తప్పు లేదని మీకు తెలుసు కనుక ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మా ఆడవాళ్ళు మీ మీద ఆధారపడినంత కాలం మీరేం చేసినా సహించాలి, కానీ స్వశక్తితో కాళ్ళ మీద నిలబడితే మీ ఆటలు సాగవు. నా ఈ పాఠం మా ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి. జయ, చచ్చిన పాముని ఇంకా చంపకు ప్లీజ్. ఇక మీదట ఇలా జరగదని హామీ ఇస్తున్నాను. ఇంటికి పెడదాంరా, పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అని. ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి. మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు. మీ తీపి మాటలకి లొంగిపోయేంత బలహీనరాలైతే కాదు. మీరు వెళ్ళండి, 2 రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తాను. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు నేను చెప్పలేదే, ఈ మగమహారాజులు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని. పెళ్ళం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలియదే. ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు. ఆడ తెగించి ఇల్లు వదిలితే కాళ్ళబేరానికి వస్తారు. ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే వాళ్ళ ఆటలు సాగాయి. పాపం ఏడుపు మినహా ఉన్నారే, ఎంతలా దిగజారిపోయారంటే పాపంట పాపం. ఇంకేం ప్రాణనాథ అంటూ నీవే కాళ్ళు పట్టుకో, నోరు మూసుకొని ఉండు. కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ వెళ్ళు రేపు. థ్యాంక్స్ పద్మ, నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడి ఉండేదాన్ని. నాలో నేను కుములుతూ ఏడ్చి సాధించి ఏం చేయలేక. అవునే, నీలా ఆడవాళ్ళు ఏం చేయలేమని ఊరుకోబట్టి ఇన్నాళ్ళు కథలు జరిగాయి. తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి. దానికి కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. అది ఉంటే ఏదైనా చేయొచ్చు. నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. థ్యాంక్స్ పద్మ, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందండి? ముఖ్యంగా ఇదంతా ఆడవాళ్ళ గురించి అండి.
ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఖచ్చితంగా ఉండాలి అని తెలియజేసే కథ నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.